VG24 న్యూస్కి స్వాగతం. కేఎంసీ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ కస్తూరి శ్రీధర్ పదవి ప్రమాణ స్వీకారం. కాకతీయ మెడికల్ కాలేజ్ కేఎంసీ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ కేఎంసీ ఏడబ్ల్యూఏ నూతన కమిటీ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం కాకతీయ మెడికల్ కాలేజ్లోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. అనంతరం అలుమ్ని సంఘ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ కార్డియాలజిస్టు కిమ్స్ హైదరాబాద్ సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ కస్తూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జార్జి రెడ్డి, ఉపాధ్యక్షులుగా డాక్టర్ సంధ్యారాణి, ఇతర కమిటీ సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాన్కొండూరు ఎమ్మెల్యే, కాకతీయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. విశిష్ట అతిథులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యా సుంకరనేని, ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి హాజరయ్యారు. అనంతరం కేఎంసీ లైబ్రరీ పునర్నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కాలేజ్ అభివృద్ధికి అలుమ్ని అన్ని విధాలుగా సహకరిస్తుందని నూతన కమిటీ హామీ ఇచ్చింది. లైబ్రరీ అభివృద్ధి కోసం నూతన అధ్యక్షుడు కస్తూరి శ్రీధర్ 10 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు కిషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కన్వీనర్ డాక్టర్ విఎల్ఎన్ రావు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, ఐఎంఏ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఐఎంఏ తెలంగాణ డాక్టర్ విజయ్ కుమార్, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ కన్వీనర్ డాక్టర్ కాళీప్రసాద్, అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీలు డాక్టర్లు శైలజ, శేషు, మాధవ్, అశోక్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ నల్లా సురేందర్ రెడ్డి, ఎడిటర్ డాక్టర్ కిషన్, కమిటీ మెంబర్లు డాక్టర్లు హనుమంతరావు, జిఆర్, భరత్ కుమార్, అమితాదేవి, రజని, ప్రియదర్శిని, యాకయ్య, నెహ్రూ, కృపాల్ సింగ్, సుధీర్ కుమార్, తిరుపతిరావు, అన్వర్ మియా, ఎర్ర శ్రీధర్ రాజు, పుల్లారావు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. Do solemnly affirm that I will faithfully and sincerely discharge my duties as General Secretary in the association of KMC Alumni Welfare Association. I pledge to uphold the dignity, values and constitution of the Kakatiya Medical College Alumni Welfare Association, and to work in the best interest of all its members. I shall strive to safeguard the honor and legacy of Kakatiya Medical College and uphold its reputation in all my actions. I will act with integrity, transparency and fairness, and promote service and professional excellence. I commit myself to the growth and welfare of the association and its members. I take this oath with a deep sense of responsibility and dedication. Jai Kakatiya Medical College. Kakatiya Medical College. కాకతీయ మెడికల్ కాలేజ్ 1959లో ఒడ్డపల్లిలో ఉన్న కాలేజీలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 25 years సెలబ్రేషన్ జరిగింది 84లో. తర్వాత 50 years సెలబ్రేషన్ జరిగింది. మొన్న 60 years సెలబ్రేషన్ కూడా రీసెంట్లీ 2019లో చేసుకున్నాం. అప్పటి నుంచి ఒక 2-3 సార్లు అసలు ఫస్ట్ 25 years అప్పుడే కాకతీయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ అయింది. కొన్ని కారణాల వల్ల దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోయారు. సో 50 years సెలబ్రేషన్ అప్పుడు కూడా అటెంప్ట్ జరిగింది. తర్వాత ఈ 60 years సెలబ్రేషన్ నుంచి అంటే 19 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 6-7 years నుంచి ఇది అసోసియేషన్ ఫామ్ అవ్వాలనేది ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్, దట్ ఈస్ 60 years సెలబ్రేషన్ ఇన్ 2019. సో అప్పటి నుంచి కూడా అందరం, ఎందుకంటే ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇక్కడ తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉండేది ఒకప్పుడు. ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్. అఫ్కోర్స్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా అయినాయి అనుకోండి. సో ఇందులో గాంధీ మెడికల్ కాలేజ్కి అలుమ్ని అసోసియేషన్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అలుమ్ని అసోసియేషన్ ఉంది, వాళ్ళకి సపరేట్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో కాకతీయ మెడికల్ కాలేజ్ అనేది కొంచెం డిలే అనేది జరిగింది. అయినా ఎంత గొప్ప
ఒక గొప్ప దాతృత్వం కానీ మన స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నారు. అందులో ఈ బిల్డింగ్ మనం కూర్చున్న బిల్డింగ్ అలుమ్నై ఎన్ఆర్ఐ బిల్డింగ్ అనేది ఎన్ఆర్ఐస్ కట్టి లక్కిరెడ్డి హర్మిరెడ్డి గారని ఇంకో వాళ్ళందరూ కలిసి దీన్ని నిర్మించారు. కానీ దీన్ని చూసుకోవాలంటే కూడా ఒక సొసైటీ ఉండి రెగ్యులర్గా చూసుకునే అవసరం ఉండే. వాళ్ళే ఆ గ్రూప్ వాళ్ళే మనకు ఉమెన్స్ హాస్టల్ కూడా కట్టారు. ఇలాంటి దాతల్ని దగ్గరికి తీసుకురావాలంటే వాళ్ళు నమ్మి ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వాలంటే మనకు ఆ కంపల్సరీ కాకతీయ మెడికల్ కాలేజ్ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాలనేది రాయడం జరిగింది. దాదాపు 2.5 years 3 years బ్యాక్ కాన్స్టిట్యూంట్ కమిటీని వేసుకున్నాం. కంపల్సరీ చాలా గొప్ప అసోసియేషన్గా ఇది ఫామ్ అయ్యి కాకతీయ మెడికల్ కాలేజ్కి మంచి రోజులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. నమస్కారం. నా పేరు డాక్టర్ జార్జ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కాకతీయ మెడికల్ కాలేజ్ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్. ఈరోజు మనకు ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ఇన్స్టలేషన్ సెరమనీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మన ప్రిన్సిపల్ మేడం సంధ్య గారు, డాక్టర్ కిషన్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం జరిగింది. వీరితో పాటు కస్తూరి శ్రీధర్ గారు ప్రెసిడెంట్, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి సార్, డాక్టర్ కాళీప్రసాద్ సార్ అండ్ మరియు మిగతా సభ్యులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ అనేదంటే మా కేఎంసీ మా కాలేజీకి మేము ఏమి ఇవ్వగలుగుతామనేది ఈ యొక్క వేదిక అలుమ్ని అసోసియేషన్. ఎందుకంటే మేము ఉన్న రోజుల్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండే కాలేజ్కి, అది కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు చాలా మెరిటోరియస్ పిల్లలు ఇక్కడికి రావడం జరుగుతుంది. మా వంతు అసోసియేషన్కి ఈ కాలేజ్ని ఎలా డెవలప్ చేయాలనేది ఉద్దేశము ఈ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్. సో పిల్లలకి లైబ్రరీ వసతులు కావచ్చు, వాళ్ళ హాస్టల్లో వసతులు కావచ్చు, లేదా అలుమ్ని నెట్వర్క్ అంటే పాస్ అవుట్ అయిన అలుమ్ని స్టూడెంట్స్ చాలా దేశాలు దాటిపోతున్నారు, వేరే ఊళ్ళల్లో సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళందరినీ ఒక నెట్వర్క్ లాగా చేయడం వల్ల, అసోసియేషన్ మీటింగ్స్ చేయడం వల్ల కాలేజీకి మనం ఏమి ఇవ్వగలుగుతాము అనేది ఒక బాధ్యత వాళ్ళకు గుర్తు చేసినట్టు ఈ అలుమ్ని అసోసియేషన్ ద్వారా చేయగలుగుతాము. అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా కొన్ని అసోసియేషన్ నుంచి కొన్ని స్కాలర్షిప్స్ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం కానీ ఈ అలుమ్ని ఉద్దేశం కూడా. అలాగే గవర్నమెంట్ ఎన్నో మనకి సేవలు ఇస్తుంది, దాంతోడు మేము ఇంకేం చేయగలుగుతాం. ఇక్కడంతా మంచి టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. మేము కూడా మా వంతు స్పెషాలిటీ వైజ్గా ఈ పిల్లలకి ఇంకేమన్నా ఎక్స్ట్రా మేము నేర్పించగలుగుతాం అనేది, అలాంటిది సిఎంఈస్ కానీ అకాడమిక్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ మీటింగ్ అంటే ఎక్కడున్నా కానీ మన కాలేజ్కి మన కేఎంసీకి వచ్చి టైం స్పెండ్ చేసి వాళ్ళ కాలేజీకి మనం ఏమి ఇవ్వగలుగుతామని రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల ఈ యొక్క అసోసియేషన్ స్ట్రెంథన్ చేసుకుంటూ మా కాలేజీకి తప్పనిసరిగా మేము ఏమేమి ఇవ్వాలనుకున్నదో ఈ అసోసియేషన్ ద్వారా చేస్తాము. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన మా కేఎంసీ మేము ఖచ్చితంగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది సభ్యులందరూ. వారందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ ఎన్ఆర్ఐ ఆడిటోరియం వీళ్ళు ఇచ్చిన ఈ ఫెసిలిటీకి మేము ఎంతో కృతజ్ఞత వాళ్ళకి తెలుపుకుంటున్నాము. అండ్ దయచేసి మీరు ఈ న్యూస్ చూసే వాళ్ళందరూ మన కేఎంసీ వాళ్ళు ఎక్కడున్నా కానీ మీరు తప్పనిసరిగా అలుమ్ని మెంబర్స్ అవ్వండి. మన కేఎంసీని మనం ఇంకా స్ట్రెంథన్ చేద్దాము, మన వంతు మనం చేద్దాము. థ్యాంక్ యూ. ఈరోజు మా కేఎంసీ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కాలేజ్ అలుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్స్టలేషన్ సెరమనీ జరిగింది. దీంట్లో మా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు, కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, చీఫ్ కార్డియాలజిస్ట్ వారు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అండ్ ఇతర సభ్యులు డాక్టర్ సంజారాణి వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ కిషన్ గారు ఎడిటర్, డాక్టర్ నల్లా సురేందర్ రెడ్డి ట్రెజరర్, నేను డాక్టర్ జార్జ్ రెడ్డి జనరల్ సెక్రటరీ, మరియు జాయింట్ సెక్రటరీస్ డాక్టర్ శేషు మాధవ్, డాక్టర్ అశోక్ రెడ్డి గారు అండ్ డాక్టర్ శైలజ గారు. అండ్ అలాగే ఈసీ సభ్యులు డాక్టర్ శ్రీధర్ రాజు గారు, డాక్టర్ భరత్ సార్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఇతర సభ్యులు డాక్టర్ హనుమంతరావు గారు, డాక్టర్ తిరుపతి, డాక్టర్ అన్వర్ మియా, డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ నెహ్రూ గారు, డాక్టర్ యాకయ్య గారు, ఇలాగా మిగతా ప్రియదర్శిని మేడం గారు, అందరూ సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ మా బాధ్యతలు రేపటి నుంచి ఇంకా మేము ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది.